వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మనిషి ఎంత ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నా, పల్లెలు పట్టణాలు కూడా ఎంతో డెవలప్ అవుతున్నా సరే రోజు రోజుకి కూడా ఏదో మూల కుల వివక్షత, అలానే మూఢనమ్మకాలు కూడా ఇంకా మా అంటే కనుమరుగవ్వటం లేదు. ఏదో మూల కనిపిస్తూనే ఉన్నాయి. ఇటువంటి ఘటనే పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం పట్టణం కొత్త వలస కొత్తమ్మ కొత్త పోలమ్మ తల్లి పండగ ఏదైతే ఉందో ఆ పండగలో మాత్రం కుల వివక్షత అనేది అయితే బయటపడింది. దీనితో అక్కడ ఉన్న గ్రామస్తులు అందరూ కూడా అంటే ఎస్సీ కాలనీకి చెందిన మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ధర్నా చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి అంటే పూర్వకాలం నుంచి వస్తుంది ఇటువంటి ఆచారం. ఆ అమ్మవారి పండగని ఈ హరిజనులు దరిదాపుల్లోకి అయితే రానివ్వకుండా అక్కడ కుల వివక్షత అయితే చూపిస్తున్నారు. ఆ కుల వివక్షతను వీళ్ళైతే ఇప్పటికైనా సరే కుల వివక్షత విడనాడాలి అని అయితే వాళ్ళు అంబేద్కర్ విగ్రహం వద్ద అయితే ధర్నా అయితే చేయడం జరుగుతుంది. మేము దళిత హిందువులమే, మా హిందువులు క్రిస్టియన్కి మొక్కుతానని పెట్టారు. మేము మొక్కలేదు. హిందువులు మాకు 1800 గడప అన్నారు. మేము అందరూ హిందువులమే ఉంటే 400-500 మంది ఏమో క్రిస్టియన్స్ ఉన్నారు. దాన్ని వాళ్ళు అండగా పెట్టుకొని మాకెంత అన్యాయం చేస్తారు. మేమేం ఆశించలేదు, మేమేం అడగట్లేదు, మేమేం పోరాటాలు చేయట్లేదు. శాంతియుతంగా అమ్మవారి ఘటాలని మా వాళ్ళకి రమ్మని చెప్పాము. అది 200 మీటర్లు అడిగాం, 100 మీటర్లు కూడా అడిగాం. అయినా వాళ్ళు అంగీకరించలేదు. దళిత వాళ్ళు అడుగు పెట్టలేమని కూడా వాళ్ళు శపథాలు చేశారు. అందుకని అందరూ సహకరించి మీడియా మిత్రులేటి, పోలీస్ శాఖ ఏంటి, మన ప్రభుత్వం తరపు నుంచి ఏంటి అందరూ మా ఒక కోరికను మన్నించి మాకు న్యాయం చేస్తారని మేము మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం. ఇప్పుడు మేము దళితులుగా పుట్టడము మా తప్పు కాదు. మేము దళితులుగా పుట్టామని మమ్మల్ని వివక్షత చేయడము అన్యాయము. మా అన్యాయానికి న్యాయం జరగాలని మేము రోడ్డు ఎక్కాము. మేము ఏం ఆశించలేదు. మేము ఆశించి చెయ్యాలని మేము అడుగుతాము. అమ్మవారి గతాలు ఊరేగింపు మా వీధి వచ్చే అర్హత మాకు లేదా? మాకు మొక్కాల్సిన అర్హత లేదా? మాకు దేవుడు లేడా? లేకపోతే మాకు దైవం లేదా? మేము ఉపవాసాలు చేయమా? మేము జాగారాలు చేయమా? మేము మంత్రాలు చదవమా? మేము సహస్రాలు చదవమా? మేము అష్టోత్తరాలు చదవమా? మాకు అన్నీ ఉన్నాయి. అందుకని మా దళితులపై చేసిన ఈ అన్యాయాలని మీరు అరికట్టాలని అందరినీ కోరుకుంటాము. ఈ కాస్ట్ ఫీలింగ్ పోవాలి, మా వీధి ఘటాలు రావాలి. అప్పుడు దాకా మేము దీక్ష చేయడానికైనా, మేము రోడ్డు ఎక్కడానికైనా, మేము బఠాయి ఎంచడానికైనా, లేదన్నప్పుడు మా బేకలు కోసుకోమన్నా కోసుకోండి. ఎందుకంటే ఇది మా బాధ్యత. ఇది అమ్మవారి కోసం మేము చేస్తున్న పోరాటం. ఇది మా ఉద్యమం. మేము ఆస్తులు అడగలేదు, అంతస్తులు అడగలేదు. మా భగవంతుడు మా వాడకు రమ్మని చెప్పాము. అందుకని మీరందరూ పెద్ద మనసుతో ఆలోచించి సహకరించాలని మేము కోరుకుంటాం. ఇప్పటి వరకు ఎటువంటి స్పందన వచ్చిందంటే వాళ్ళు మాకు ఎప్పుడు కూడా మీరందరూ ఒకటే, మనమందరం ఒకటే, ఎందుకు మీరు అలా చేస్తున్నారని మా దగ్గరికి వచ్చి ఎవరు ఏమి మాట్లాడలేదు, ఏమి మాకు చెప్పలేదు. మేము ఒంటరిగానే వెళ్తున్నాము. మాకు పెద్ద పెద్ద కుట్రలు కుతంత్రాలు చేయడం తెలియదు. మాకు ఎవరు సపోర్ట్ లేదు, ఎవరు అండదండలు లేవు. మేము ఏకపక్షంగానే వెళ్తున్నాము. అందుకని మా గతాలు మా వీధిలోనికి వచ్చినట్టు మాకు అందరూ సహకరిస్తూ మేము అందరికీ పాదాభివందనాలు చేసుకుంటాము, తల్లిని ఆరాధించుకుంటాం. కదమ్మా, ఇప్పుడు సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకొస్తామని చెప్పారు కదా. తీసుకొస్తామని చెప్పారు సార్. సబ్ కలెక్టర్ గారు మాకు ఒక హామీ పత్రం ఇచ్చారు. ఆ హామీలు తిరస్కరించి వాళ్ళు ఏం చేశారంటే అమ్మవారి ఘటాలు లేపారు. అందుకని ఇప్పుడు అందరూ మాకు సహకరిస్తామని మాటలు ఇచ్చిన వాళ్ళు కానీ ఎవరు మాకు ఏ విధంగా సహకారం చేయలేదు. అందుకని మేము ఈరోజు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. ఎందుకంటే రేపటి నుంచి పండగ కాబట్టి మేము ఇంతవరకు రోడ్డు ఎక్కలేదు, శాంతియుతంగానే చేసాము. ఎవరికి చెప్పకుండా మేము ఏడుస్తాము. మాకెందుకు ఊర్లోనే ఉన్నది అమ్మవారు దళిత వాడికి రావడం, ఒక ఈ వారిలోనే లేదు. తిరుగుతున్నాయి కదా, వస్తానని చెప్పారు కదా, చెప్పారు. తిరుగుతున్నాయి కదా, మీకు ఎటువంటి సమాధానం రాలేదా? మాకు ఇన్ని రోజులు ఘటాలు తిరిగినా, సబ్ కలెక్టర్ గారు అధికారాన్ని ధిక్కరించిన మాకు ఎటువంటి న్యాయము జరగలేదు. మా వీధి వస్తాయని చెప్పలేదు, మాకేమీ చెప్పలేదు. మాకు ఎటువంటి న్యాయము జరగలేదు. దళితులుగా పుట్టడము మా అన్యాయమా, మా పాపమా, మా నేరమా? మీరు చెప్పండి. అందరికీ జైభీం అండి. నేను కోట సురేష్, ఈ 3 జిల్లాల దళిత యువజన నాయకుడిగా పనిచేస్తున్నాను. నేను దళితుల కోసం, దళితుల హక్కుల కోసం పనిచేస్తూ ఉన్నాను. అలాగే నాకు కొత్త వలస శ్రీ 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 కొత్త పోలమ్మ అమ్మవారి ఒక సమస్య అంటూ దళిత వాడి నుంచి రావడం జరిగింది.
దీని మీద నేను నిన్న ఎస్పీ గారితో ఈరోజు కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. కానీ ఆ సమస్య ఇప్పటి వరకు కూడా పరిష్కారం కాలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి దళితులు ఎవరైతే ఉన్నారో అక్కడ 1600 హౌసెస్ పైచీలకు మా దళితులు ఉన్నారు. ఎప్పుడో పూర్వం అక్కడ అగ్రవర్ణాలు అనేటువంటి వాళ్ళు ఎస్సీ కాలనీకి ఘటాలు కానీ పూల జంగడి కానీ వెళ్ళడానికి లేదని ఎప్పుడో నిబంధనలు ఇచ్చినటువంటి పరిష్కారంలో ఇప్పుడు జరగటం లేదు. అందువలన ఈ దళితులందరూ కూడా మా గ్రామానికి రావాలి, మా గ్రామంలో కూడా ఆ శ్రీ కొత్త పోలమ్మ తల్లి జాతర చేసుకుంటాం అని వాళ్ళు ఆసక్తి ఉండడం, వీళ్ళు దాన్ని అంగీకరించకపోవడం జరిగింది. దీనికి వీళ్ళు మొన్ననే 21వ తారీఖు 4వ నెల 2026న సబ్ కలెక్టర్ మేడం గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆవిడ ఒక ఆర్డర్ పాస్ చేశారు. దళితవాడ తిప్పాలి, తిప్పకపోయినట్లయితే ఏ విలేజ్లో ఏ వార్డుకి తిప్పడం జరగకూడదు. అందులో భాగంగా ఏ వీధి ఘటాలు తిప్పాలన్నా మా పర్మిషన్ ఉండాలి. అలాగే ఆ దళితవాడ తిప్పినట్లయితేనే మీరు ఘటాలు తిప్పడం జరుగుతుందని చెప్పడం జరిగింది. కానీ దాన్ని ఎస్హెచ్ఓ గారు, సిఐ గారు అవ్వచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళకి ఆర్డర్ వేయడం జరిగిందట. అది మా వాళ్ళు చెప్పడం జరిగింది. అక్కడ ధర్నా చేయడం జరుగుతుంది, బయటించడం జరుగుతుంది. మా స్టేట్ లీడర్లు మేము అందరం కూడా అక్కడ వచ్చి అనేక విధాలుగా ధర్నా చేయడం జరుగుతుంది. మా వీధికి రాకపోవడం వల్ల మీరే చెప్తారు, ప్రభుత్వం నుంచి సెంట్రల్ గవర్నమెంట్ మన హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. క్రిస్టియన్గా మారితే క్రిస్టియన్గా ఎవరైతే మారుతారో అది ఎస్సీ రిజర్వేషన్కి వర్తించము అని చెప్పేసి, మరి అలాగా మేము హిందువుల్ని దేవతలు మేము కొలుస్తాము, హిందూ దేవాలయానికి వెళ్తామంత మాకు ఆస్కారం లేనప్పుడు మేము క్రిస్టియన్గా మారకపోతే, హిందువులా ఉండకపోతే మీరేమో మా వీధులకి కులవేట చూపిస్తే మేము ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి మా దళితులందరూ ఇబ్బంది పడడం జరుగుతుంది. తద్వారా రేపటిలాగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మా వీధికి ఘటాలు రాకపోతే మేము అనేకమైన ఉద్యమాలు చేయడానికి కూడా మేము వెనకాడం. మమ్మల్ని అరెస్టు చేసిన, ఇబ్బందులు పెట్టిన, పోలీస్ శాఖ మాకు సహకరించకపోయినా ఇది ఈ ఆర్డర్ ప్రకారం మేము రేపు సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరుగుతుంది. సుప్రీంకోర్టులో ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో అందరూ పోలీస్ శాఖ అవ్వచ్చు, రెవెన్యూ శాఖ అవ్వచ్చు, ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరి మీద రేపు కేసు వేయడం జరుగుతుంది. హైకోర్టు చుట్టూ తిప్పడం జరుగుతుంది. మీకు చాలా ఇబ్బందిగా ఉంటుందని కూడా హెచ్చరించడం జరుగుతుంది. దయచేసి ఈ సమస్యని ఇమీడియట్గా పరిష్కరించి. నా పేరు గొంగాడు లక్ష్మణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఏఎంసీ డైరెక్టర్, ఆరోగ్యపురం. ఈరోజు కొత్త వలస గ్రామంలో గ్రామదేవత పండగ జరుగుతుంది. కానీ ఆ గ్రామదేవత పండగకి కుల వివక్ష చూపించి అంటరాని వాళ్ళుగా ఇప్పటికీ కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు ఆ గ్రామ పెద్దలు. దయచేసి దీని విషయంలో గ్రామదేవత పండగ అంటే గ్రామం మొత్తానికి పండగ. ఆ తల్లిని, ఆ ఇలవేల్పు తల్లిని గ్రామం అంతా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ కొంతమంది చేస్తున్న ఈ ప్రయత్నాలను దళితులందరూ తిప్పుకొట్టే ప్రయత్నం జరిగినప్పటికీ కూడా దళితులకి సరైన న్యాయం జరగట్లేదు. కాబట్టి దయచేసి దీనికి పోలీస్ యంత్రాంగం కూడా సహకరించడం లేదు. పోలీస్ యంత్రాంగం కూడా సహకరిస్తున్నట్లయితే ఖచ్చితంగా దళితవాడకి అమ్మవారు వస్తారు, అమ్మవారి దర్శనాన్ని దళితులందరూ తీసుకుంటారు. దళితుల కోరిక ఏం లేదు, మా ఊరు పండగ, మా గ్రామ దేవత పండగ మాకు పండగే కదా అనే ఉద్దేశంతో వాళ్ళు మంచి మనసుతో ఉన్నారే తప్ప చెడు అభిప్రాయము దళితుల్లో లేదు. కానీ ఈ చెడు అభిప్రాయాన్ని అణగారిన వర్గాలు కొంతమంది క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి ఆ అణగారిన వర్గాలకి ఒకే ఒక విషయం మేము చెప్పదలుచుకున్నాం. అయ్యా, ఏదైనా ఒక గ్రామంలో ఒక పండగ జరిగితే సరే, అది క్రిస్టమస్, సంక్రాంతి పక్కన పెడితే ఇది గ్రామ దేవత పండుగ. గ్రామ దేవత పండుగ అంటే ప్రతి ఒక్కరు కొలిచే పండుగ. కాబట్టి దీనికి మీ గ్రామ పెద్దలు కూడా మా దళిత వర్గానికి సహకరించి మా దళిత వాడిలో అమ్మవారి ఘటాలు తిప్పాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మాది మండ్యం జిల్లా పార్వతీపురం కొత్త వలస గ్రామం. మా గ్రామంలో కొత్త పోలమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే మా దళితుల వాడికి ఘటాలను రమ్మని మేము మా పెద్దలను కోరడం జరిగితే దానికి వాళ్ళు కాదని చెప్పారు. మేము
కలెక్టర్ గారిని, సబ్ కలెక్టర్ గారిని ఆశ్రయించడం జరిగింది. ఆవిడ ఒక ఆర్డర్ని సిఫారసు చేయడం జరిగింది. దాన్ని బట్టే మా వాడకి వస్తుంది అని ఫస్ట్ చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ రాకుండా చేశారు. చేసిన తర్వాత దీనిలో భాగంగా పోలీసులను కూడా ఆశ్రయించాము. వాళ్ళు కూడా మాకు ఏం చేయలేదు, మొండి చేయి చూపించారు. మేము చాలా బాధపడి మనస్తాపానికి చాలా గురవుతున్నాము. గ్రామ దేవత అంటే గ్రామానికి ప్రతి ఒక్కరికి దేవతే. ఒక క్రిస్మస్ అంటే క్రిస్టియన్స్ చేసుకునేది, ఒక ముస్లింలు చేసుకునేది రంజాను. అలాంటిది గ్రామం చేసుకునేది గ్రామ దేవత పండగ. ఈ పండగని మాకు చేయనివ్వకుండా మమ్మల్ని చాలా బాధ పెట్టి ఘటాలు మా వీధికి రాకుండా కొంతమంది అడ్డుకుంటున్నారు. అలాంటిది మీరందరూ గమనించి, ఎంత చదువుకోనమనేది కాదు, ఆ చదువు మనకి ఎంత సంస్కారం నేర్పింది అన్నది ఉండాలి. అలాగే కులం కాదు, గుణం ముఖ్యమైనది ఉండాలి. మీరందరూ దయచేసి మా వాడకి ఇక్కడ ఘటాలు పంపించే మార్గం స్వీకరించుతారని మేము కోరుకుంటున్నాము. మేము ఒక దళితులుగా పుట్టామని మమ్మల్ని ఇంకా ఈ కంప్యూటర్ కాలంలోని కూడా అంటరాంతనాలుగా చూడడము మాకు చాలా బాధాకరంగా ఉంది. మేము జై భీమ్, మేము అంబేద్కర్ తాలూకు, మేము మా అంబేద్కర్ సంతతిని, మేము ఆ సంతతి తగినట్టుగానే మేము అనుకూలంగానే నడుస్తున్నాం, శాంతియుతంగానే చేస్తాము. అయినా మమ్మల్ని ఇంకా అనగదొక్కేసి, మమ్మల్ని ఇంకా కిందకి దిగజార్చేసి, మమ్మల్ని ఇంకా అంటరానితనంగానే భావించుతున్నారు. దీనికి ప్రతి ఒక్కరూ స్పందించి మా మనవిని విన్నవించి అమ్మతల్లి ఘటాలు మా వారికి వచ్చేటట్టు మాకు ఇస్తారని కోరుకుంటున్నాం. మేము ఇదే మా అభ్యర్థన, ఇదే మా విన్నపం. దయచేసి మా కోరికను మన్నించుతారని మేము అందరం ఆశిస్తున్నాం. నమస్కారం. చూసారు కదా, అక్కడ చిన్న పెద్ద అందరూ కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మేము హిందువులుగా పుట్టాము, మాకు గ్రామ దేవత పండుగ అంటే మాకు కూడా సంతోషమే. మా గ్రామంలో మా కాలనీ ఏదైతే ఉందో ఆ కాలనీకి కూడా అమ్మవారి ఘటాలు రావాలి, మాకు కూడా పండగ వాతావరణం నెలకొనాలి, మేము కూడా పండగ జరుపుకోవాలని అయితే అక్కడ గ్రామ పెద్దల్ని, అలానే రాజకీయ నాయకుల్ని కూడా, ప్రజాప్రతినిధులు కూడా అక్కడ వేడుకోవడం జరిగింది. అందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు. ఎందుకంటే ఇది పూర్వం నుంచి వస్తున్న ఆచారం కాబట్టి ఆ ఆచారం ప్రకారమే ఇక్కడ కార్యక్రమం, ఈ పండగ కూడా అవుతుంది అని అయితే అక్కడ ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే దీన్ని అయితే ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ కాలనీ ప్రజలు అయితే తీసుకోవటం లేదు. ఎందుకంటే మేము హిందువులము, మేము పుట్టినప్పటి నుంచి కూడా ఇక్కడే ఉన్నాము, అమ్మవారి పండుగ కూడా మా కాలనీకి కూడా రావాలి, అమ్మవారి ఘటాలు మాకు కూడా రావాలి, మా వీధిలోకి రావాలి, మేము పూజలు జరుపుకోవాలని అయితే అక్కడ వేడుకుంటున్నారు. అయితే దీని మీద మొత్తం గ్రామ ప్రజలు, అలానే పోలీసులు కూడా అక్కడ 144 సెక్షన్ కూడా విధించారు. 140 సెక్షన్ విధించడంతో ఇక్కడ ఏం జరుగుతుంది, మేము ఏమైనా ఉగ్రవాదులమా ఏంటి, మాకెందుకు ఇంత కుల వివక్షత చూపిస్తున్నారు అని అయితే వాళ్ళైతే తీవ్ర ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. ఈ ధర్నా చేయటము ఇది రాజకీయ నాయకులు అలా ప్రజాప్రతినిధుల వరకు కూడా వెళ్ళటంతో దీని మీద ఒక అగ్రిమెంట్ కూడా రాయించుకున్నారు. అంటే ఒక 10 అడుగుల దూరం నుంచి అమ్మవారిని పూజించుకోవచ్చు, అమ్మవారి ఘటాలు దర్శించుకోవచ్చు, అమ్మవారి పూజలు చెల్లించుకోవచ్చు, అమ్మవారిని దర్శించుకోవచ్చు అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే 10 అడుగుల దూరంలో ఉండి, ఇంకా మనం ఏ కాలంలో ఉన్నాము, 10 అడుగుల దూరంలో ఉండి, అంటే పూర్వం నుంచి వస్తున్న ఆచారాన్ని ఎవరు కూడా కాలరాయాలని అయితే ఎవరు చూడరు. కాకపోతే వాళ్ళ ఆవేదన కూడా ఉంటుంది కదా, అది కూడా అర్థం చేసుకొని, అంటే వాళ్ళైతే మన సుమన్ టీవీని అప్రోచ్ అవ్వడం జరిగింది. సుమన్ టీవీ ద్వారా అయినా సరే వాళ్ళకి న్యాయం జరగాలి, అమ్మవారి పండగ మేము జరుపుకోవాలి, మేమేమి కోరుకోవటం లేదు, అనాదిగా మా మీద కుల వివక్షత చూపిస్తున్నారు, ఈసారైనా సరే అమ్మవారి పండుగ మేము జరుపుకోవాలి, మేము కూడా మా కళ్ళారా మేము చూడాలి, ఆ ఘటాలు దర్శించుకోవాలని అయితే వాళ్ళకి వేడుకుంటున్నారు. మనం కూడా ఆశిద్దాం. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.